జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఇప్పుడు లంకలో ఉండేటటువంటి దుర్గములను, కోటలను అన్నింటినీ చక్కగా పరిశీలించి చూస్తా అని హనుమ మనస్సులో నిర్ణయం చేసుకొని రాక్షసుల బంధనానికి కట్టుబడే ఉన్నాడు. ఇక రాక్షసులు హనుమను పట్టుకొని తీసుకొని పోతూ ఉన్నారు. రాక్షసులందరూ ఆనందముతో శంఖాలు ఊదుతూ ఉన్నారు, భేరులు మ్రోగిస్తూ ఉన్నారు, సింహనాదాలు చేస్తూ హనుమను లంకలో అంతటా త్రిప్పుతూ ఉన్నారు. హనుమ లంకా నగరాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. సంవృతాన్ భూమి భాగాంశ్చ అధ అపశ్యత్. ఆయుధాలను దాచి మూసి ఉంచినటువంటి భూభాగములన్నింటినీ హనుమ గమనిస్తూ ఉన్నాడు. ఇక రాక్షసులందరూ ఇండ్లలో నుండి వీధుల్లోకి వచ్చి హనుమను చూస్తూ ఉన్నారు. హనుమంతుని తోక కాలుతూ ఉంది. అయితే కొంతమంది రాక్షస స్త్రీలు ఈ వార్తను సీతమ్మకు తెలియచేశారు. హనుమంతుని తోకకు నిప్పు అంటించినటువంటి విషయాన్ని కొందరు రాక్షస స్త్రీలు సీతమ్మకు తెలియచేస్తూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉన్నారు, ఓ సీత, యస్త్వయా కృత సంవాదః సీతే తామ్రముఖ కపిః. ఓ సీత, నీతో మాట్లాడిపోయినటువంటి ఎర్రమూతి కలిగిన కోతి తోకకు నిప్పు పెట్టి రాక్షసులు అతనిని వీధుల్లో త్రిప్పుతున్నారు అని రాక్షస స్త్రీలు సీతమ్మకు చెప్పగానే సీతమ్మ ఒక్కసారిగా తన ప్రాణాలే పోయినాయా అన్నంతగా దుఃఖిస్తూ అగ్నిదేవుడిని ధ్యానిస్తూ హుతాసనం ఉపాగమత్, ఈ రకంగా ఉపాసన చేస్తుంది, అగ్నిదేవుడిని ప్రార్థన చేస్తుంది. సీతమ్మ తన పరిశుద్ధమైనటువంటి మనస్సుతో హనుమంతునికి శుభం కలగాలని, హనుమంతుని శరీరము కాలకూడదని అగ్నిని ఉపాసన చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ రకంగా అంటుంది, ఓ అగ్నిదేవా, యది అస్తి పతి శుశ్రూష, నేనే కనుక పతిసేవ చేసిన దానినైతే సీతో భవ హనుమతః, నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు. ఓ అగ్నిదేవా, యది అస్తి చరితం తపః, నేనే కనుక మంచి ఆలోచనలు కలిగి ఉండటమనే తపస్సును ఆచరించిన దానినే అయితే సీతో భవ హనుమతః, నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు. ఓ అగ్నిదేవా, యది చ అస్తి ఏకపత్నీత్వం, నేనే కనుక పతివ్రతనే అయితే సీతో భవ హనుమతః, నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు. ఓ అగ్నిదేవా, యది కించిత్ అనుక్రోశః తస్య మయి అస్తి ధీమతః, నా రామచంద్రునికే కనుక నా మీద కొంచెమైనా దయ ఉంటే సీతో భవ హనుమతః, ఓ అగ్నిదేవా, నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు. ఓ అగ్నిదేవా, యది వా భాగ్యశేషో మే, నాకు ఇంకా కొంచెం ఏమైనా భాగ్యం అదృష్టం మిగిలి ఉంది అని నువ్వు అనుకుంటే ఓ అగ్నిదేవా, సీతో భవ హనుమతః, హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.